సుంత గారండి, చెప్పండి. ఎస్ఎన్ కన్సల్టెన్సీకి కాల్స్ వచ్చినప్పుడు కస్టమర్లని బాగా అవేర్నెస్ చేయండి. బిజినెస్ చెయ్యాలి అని ప్రోత్సహించండి. ఎందుకు అంటే రాబోయే 6 నెలల్లో భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం దేశం ఎదుర్కొంటది. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, షాక్ అంటే ఏమిటి అని ఎవరికి ఇది అర్థం కాదు. సింపుల్ గా నేను చెప్తా. ఇవాళ 30,000 సంపాదించేటటువంటి మనిషి ఈ 30,000తో ఇవాళ ఏ జీవితం అయితే నడుపుతా ఉన్నాడో అదే జీవితాన్ని రాబోయే 3 నెలల్లో మనిషి గడపాలి అని అంటే 30,000 రూపాయలు అనేది 35,000 రూపాయలు అవుతుంది. ఆ ఖర్చులు, ఆ హ్యాపీనెస్ ఉండాలి ఆ మనిషికి అంటే 30,000 రూపాయల విలువ రాబోయే 6 నెలల్లో 35,000 రూపాయలుగా మారిపోతుంది. అంటే 5,000 రూపాయలు నెత్తిన గుదిబండ పడుతుంది. 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఆయన సంపాదించాలి. ఎవని కింద పోయి జీతం కింద పని చేస్తా ఉంటాడు. బాస్ రూపాయి పెంచంటే పెంచుతాడా? మరి ఇంకెట్ల నుంచి తెచ్చుకోవాలి 5,000 రూపాయలు? పార్ట్ టైం గా ఏదో ఒకటి చేసుకోవాలి. ఎంతసేపు ఉన్నా మన బాసులు 1 రూపాయి కట్ చేద్దామని చూస్తారు కానీ 1 రూపాయి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా టమాటా పండ్లు 10 రూపాయలు ఉన్నాయినా 10 రూపాయల కట్ నుంచి 20 రూపాయలు అయినా 2 రూపాయలు ఎక్కువ తీసుకొని ఎవడు ఇయ్యడు. తక్కువ కూడా చేస్తారు. ఉంటే ఉండు పోతే పో అని చెప్పేసి తీసేసి కూడా చేస్తారు. ఇప్పటికే ఎన్నో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల లే ఆఫ్ కూడా ప్రకటించి 1000 మంది ఉద్యోగాలను తీసేసినాయి. అంటే సింపుల్ గా అంటే ఇప్పుడు మనం సంపాదించేటటువంటి 30,000 ఈ రోజు ఎంత హ్యాపీనెస్ అయితే మనం జీవిస్తాం.